హలో అండి, ఈ వీడియోలో ప్రియాంప్సిస్ అండ్ డియాంప్సిస్ ఇన్ ఎఫ్ఎం గురించి చూద్దామండి. ఈ టాపిక్ అయితే డిప్లొమా థర్డ్ సెమిస్టర్ ఈసీ వాళ్ళకి అనలాగ్ అండ్ డిజిటల్ కమ్యూనికేషన్ సబ్జెక్ట్లోని సెకండ్ యూనిట్లో ఉంటుంది. ఓకే, మీకు ఏదైనా టాపిక్ కావాలంటే ప్లేలిస్ట్కి వెళ్ళండి. అక్కడ నేను ఏవైతే డీల్ చేసానో ఆ సబ్జెక్ట్స్ ఉంటాయి ఆ ప్లేలిస్ట్లో. మీకు కావాల్సిన టాపిక్ అక్కడ చూడండి. ఓకే, మనకి ప్రియాంప్సిస్ అండ్ డియాంప్సిస్ అంటే సిగ్నల్ ప్రాసెసింగ్లో. సిగ్నల్ ప్రాసెసింగ్ అంటే ఏంటి? ప్రాసెసింగ్ మీన్స్ సిగ్నల్ అనేది ట్రాన్స్మిటింగ్ అవుతున్నా అలానే రిసీవ్ చేసుకున్న ప్రాసెస్నే మనం సిగ్నల్ ప్రాసెసింగ్ అంటాం. ఆ సిగ్నల్ ప్రాసెసింగ్లో 2 ఇంపార్టెంట్ టెక్నిక్స్ ఉన్నాయి. ఆ 2 ఇంపార్టెంట్ టెక్నిక్స్ని ఏమంటాం? ప్రియాంప్సిస్ అలానే డియాంప్సిస్ అంటాం. ఈ 2 టెక్నిక్స్ కూడా కమ్యూనికేషన్ సిస్టంలో సిగ్నల్ యొక్క క్వాలిటీని ఇంప్రూవ్ చేయడానికి యూజ్ అవుతుంది. అంటే సిగ్నల్ యొక్క క్వాలిటీ ఎక్కడ ఇంప్రూవ్ చేస్తుందంటే, ఒక సిగ్నల్ మనం ట్రాన్స్మిట్ చేస్తాము అంటే ట్రాన్స్మిటర్ సైడ్ కానీ, అలానే సిగ్నల్ రిసీవ్ చేసుకుంటున్నప్పుడు అంటే రిసీవ్ సైడ్ కానీ, ఎస్పెషల్లీ ఆడియో సిగ్నల్ యొక్క క్వాలిటీని ఇంప్రూవ్ చేయడానికి ఈ టెక్నిక్స్ని వాడతాం. మనం ఏమంటున్నాము? ప్రియాంప్సిస్ అండ్ డియాంప్సిస్ ఇన్ ఎఫ్ఎం అన్నాం. మరి ఎఫ్ఎం అని ఎందుకు అన్నాము అంటే, మనకి నాయిస్ అనేది ప్రజెంట్ అవుతుంది కదా. ఆల్రెడీ నాయిస్ గురించి సెకండ్ యూనిట్ ఎఫ్ఎంలో ఉంటుంది కదా. అక్కడ మనకి నాయిస్ అనేది ఎఫ్ఎంలో ప్రజెంట్ అయినప్పుడు ఏంటంటే, మనందరికీ తెలిసేమని, నాయిస్ అంటే మన నాయిస్కి హయ్యర్ యాంప్లిట్యూడ్ ఉంటుంది, అలానే హయ్యర్ ఫ్రీక్వెన్సీ ఉంటుందని. ఆ యాంప్లిట్యూడ్ అనే మాడ్యులేటింగ్ సిగ్నల్తో కంపేర్ చేసినప్పుడు నాయిస్ యొక్క యాంప్లిట్యూడ్ అనేది ఎక్కువ ఉంటే, ఓకే, అప్పుడేమవుతుంది? హై ఫ్రీక్వెన్సీ ఇంటర్ఫీరెన్స్ అనేది ఏర్పడుతుంది అక్కడ. ఆ హై ఫ్రీక్వెన్సీ ఇంటర్ఫీరెన్స్ వల్ల ఏమవుతుంది? సిగ్నల్ అనేది ప్రాపర్గా ట్రాన్స్ఫర్ అవ్వదు, అంటే ట్రాన్స్మిట్ అవ్వదు. అంతే కదా. అక్కడ ఒక హై ఫ్రీక్వెన్సీ ఇంటర్ఫీరెన్స్ అంటే ఏంటి? ఇప్పుడు మన క్లాస్ జరుగుతుంది, ఏ డిస్టర్బెన్స్ లేకపోతే క్లాస్ అనేది కంటిన్యూగా వెళ్ళిపోతుంది. అదే మన క్లాస్లో డిస్టర్బెన్స్ ఉంది అంటే క్లాస్ అనేది ప్రాపర్గా జరగదు కదా. అలానే మాడ్యులేటింగ్ సిగ్నల్ యొక్క యాంప్లిట్యూడ్ అనేది తక్కువగా ఉండడం వల్ల, అంటే నాయిస్ యొక్క యాంప్లిట్యూడ్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల అక్కడ మనకి హై ఫ్రీక్వెన్సీ ఇంటర్ఫీరెన్స్ అనేది ఉంటుంది. దట్ ఈస్ ది డ్రాబ్యాక్ కదా, అదొక ఇష్యూనే కదా. ఆ ఇష్యూ వల్ల ఏమవుతుంది? సిగ్నల్ అనేది ప్రాపర్గా ట్రాన్స్మిట్ అవ్వదు. అప్పుడు దాన్ని ఓవర్కమ్ చేయడం కోసం ఇక్కడ మనం ప్రియాంప్సిస్ అలానే డియాంప్సిస్ టెక్నిక్స్ అనేవి యూజ్ చేస్తాం. అంటే ఎఫ్ఎం సర్క్యూట్స్ అనేవి ఈ ప్రియాంప్సిస్ అలానే డియాంప్సిస్ సర్క్యూట్స్ని యూజ్ చేస్తాయి. ఆ ప్రియాంప్సిస్ అనేదేమో డ్యూరింగ్ ట్రాన్స్మిషన్ అప్పుడు యూజ్ చేస్తాం, అలానే డియాంప్సిస్ అనేది డ్యూరింగ్ రిసీవింగ్ అప్పుడు యూజ్ చేస్తాం. అంటే మరి ఎలా ఆ నాయిస్ అనేది రెడ్యూస్ అవుతుంది, ఎలా ప్రాపర్గా ట్రాన్స్మిట్ అవుతుంది సిగ్నల్ అంటే, ఈ ప్రియాంప్సిస్ అలానే డియాంప్సిస్ అనే సర్క్యూట్స్ ఉన్నాయి చూసారా, అవి ఏం చేస్తాయి అంటే సిగ్నల్ టు నాయిస్ రేషియోని ఇంప్రూవ్ చేస్తాయి. ఓకే, సిగ్నల్ టు నాయిస్ రేషియోని ఇంప్రూవ్ చేయడం వల్ల యూజ్ ఏంటి అంటే, మీకు ప్రీవియస్ వీడియోలో సిగ్నల్ టు నాయిస్ రేషియో గురించి చెప్పాను కదా. అంటే సిగ్నల్ టు నాయిస్ రేషియో అనేది తక్కువ ఉంటే మనం ట్రాన్స్మిట్ చేసే సిగ్నల్ అనేది వీక్ అయిపోతుంది, అంటే అక్కడ నాయిస్ అనేది యాడ్ అయిపోతుంది. ఓకే, సిగ్నల్ టు నాయిస్ రేషియో అనేది హై ఉన్నప్పుడు సిగ్నల్ మనం ఏదైతే ట్రాన్స్మిట్ చేద్దాం అనుకుంటున్నామో ఆ సిగ్నల్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. ఓకే, ప్రాపర్గా ట్రాన్స్మిట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనకి సిగ్నల్ టు నాయిస్ రేషియో అనేది ఇంప్రూవ్ అవ్వాలి అంటే ఈ ప్రియాంప్సిస్ అండ్ డియాంప్సిస్ సర్క్యూట్స్ని యూజ్ చేయాలి. ఇక్కడ కనిపిస్తున్న నోట్స్ అంతా కూడా ప్రియాంప్సిస్ అలానే ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో దానికి రిలేటెడ్ అండి. ఎవరికైనా కావాలంటే రాసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మన ప్రియాంప్సిస్ సర్క్యూట్ అలానే డియాంప్సిస్ సర్క్యూట్ చూద్దాం. ప్రియాంప్సిస్ సర్క్యూట్లో మీకు కనిపిస్తుంది కదా, R1 R2 C అనేవి ప్రియాంప్సిస్ సర్క్యూట్ యాజ్ బేసికల్ యాజ్ హై పాస్ ఫిల్టర్. అంటే ఇక్కడ మనకి R1 R2 అండ్ C అనేవి హై పాస్ ఫిల్టర్గా ఫామ్ అయినాయి. హై పాస్ ఫిల్టర్ ఆర్ ఇంకేమని చెప్పొచ్చు, డిఫరెన్షియేటర్ అని చెప్పొచ్చు కదా. ఓకే, ఇక్కడ చూసుకుంటే మీకు మాడ్యులేటర్ AF సిగ్నల్ ఇక్కడ. ఓకే, మాడ్యులేటర్ AF సిగ్నల్ అంటే ఈ మాడ్యులేటర్ AF సిగ్నల్ అనేది హై పాస్ ఫిల్టర్కి ఇన్పుట్గా ఇచ్చాం. ఇప్పుడు హై పాస్ ఫిల్టర్ అనేది ఏం చేస్తుంది? హై ఫ్రీక్వెన్సీస్ని మాత్రమే పాస్ చేస్తుంది. అంటే లో ఫ్రీక్వెన్సీస్ ఏమన్నా ఉంటే వాటిని రిజెక్ట్ చేస్తుంది కదా హై పాస్ ఫిల్టర్ అనేది. ఓన్లీ హై ఫ్రీక్వెన్సీస్ మాత్రమే పాస్ చేస్తుంది. ఓకే, ఇక్కడ హై ఫ్రీక్వెన్సీ మాత్రమే పాస్ అవుతాయి. అక్కడ అవుట్పుట్ అనేది ఎక్కడ తీసుకుంటామంటే అక్రాస్ ద కెపాసిటర్ C దగ్గర అవుట్పుట్ అనేది తీసుకుంటాం. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? ఈ ప్రాసెస్లో మనకి సిగ్నల్ టు నాయిస్ రేషియో అనేది ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ ఈజ్ గివెన్ టు ద ఎఫ్ఎం మాడ్యులేటర్. ఓకే, దట్ ఈస్ ద ప్రియాంప్సిస్ సర్క్యూట్. నెక్స్ట్ డియాంప్సిస్ సర్క్యూట్కి వచ్చేప్పటికి ఇక్కడ ఏదైతే ఫ్రీ ఎంఫైజ్డ్ అవుట్పుట్ ఉందో ఆ అవుట్పుట్నే ఇక్కడ ఎఫ్ఎం డిమాడ్యులేటర్కి ఇన్పుట్గా ఇస్తున్నాం.
ఓకే, ఇక్కడ ఎఫ్ఎం మాడ్యులేటర్ అవుట్పుట్ ఉంది చూసారా, అంటే ఈ అవుట్పుట్ అంతా ఏంటిది, ఫ్రీ ఎంఫసైజ్డ్ అవుట్పుట్. ఆ ఫ్రీ ఎంఫసైజ్డ్ అవుట్పుట్ని ఇక్కడ ఎఫ్ఎం డిమాడ్యులేటర్కి ఇన్పుట్గా అప్లై చేస్తున్నాం. అదే ఎఫ్ఎం ఇన్పుట్ అని రాసాం చూసారా, ఆ ఎఫ్ఎం ఇన్పుట్ ఈజ్ ఏ ఫ్రీ ఎంఫసైజ్డ్ సిగ్నల్ ఈజ్ అప్లైడ్ టు ద ఇన్పుట్. ఇక్కడ ఆర్ అండ్ సి ఫార్మ్ యాజ్ ఏ లో పాస్, ఇవి లో పాస్ ఫిల్టర్ అనమాట, లో పాస్ ఫిల్టర్ ఆర్ ఇంటిగ్రేటర్. ఇక్కడ ద అవుట్పుట్ ఈజ్ టేకెన్ అక్రాస్ ఆర్, అంటే ఇక్కడ మీకు లో పాస్ ఫిల్టర్ అంటే ఏంటి, ఓన్లీ లో ఫ్రీక్వెన్సీస్ని మాత్రమే పాస్ చేస్తుంది. ఇక్కడ మనం ఇచ్చిన సిగ్నల్ ఏఎఫ్ సిగ్నల్ అంటే ఆడియో సిగ్నల్ ఇక్కడ హై ఫ్రీక్వెన్సీస్ని మాత్రమే పాస్ చేసింది. అలానే ఇక్కడ అవుట్పుట్ వచ్చింది, ఇక్కడ ఏదైతే అవుట్పుట్ వచ్చిందో అదే అవుట్పుట్ని ఇక్కడ ఇన్పుట్గా ఇచ్చామో. ఇక్కడ లో పాస్ ఫిల్టర్ అంటే లో ఫ్రీక్వెన్సీస్ని మాత్రమే అలౌ చేస్తుంది. అంటే ఈ రెండు ఎలా ఉన్నాయి, ఫ్రీ ఎంఫసిస్ సర్క్యూట్ ఈజ్ క్వైట్లీ ఆపోజిట్ టు ద డి ఎంఫసిస్ సర్క్యూట్. అంటే నెక్స్ట్ లో ఫ్రీక్వెన్సీస్ని అలౌ చేసిన తర్వాత మనకు వచ్చిన అవుట్పుట్ ఏంటి, ఏఎఫ్ అవుట్పుట్. అంటే ఏదైతే మనం ఇన్పుట్గా ఇచ్చామో ఈ ఫ్రీ ఎంఫసిస్ అలానే డి ఎంఫసిస్ జరిగిన ఫైనల్ అవుట్పుట్ ఏమొచ్చింది, మనకి ఏఎఫ్ అవుట్పుట్టే వచ్చింది. అంటే ఒరిజినల్ ఏదైతే ఉందో ఇన్పుట్, ఒరిజినల్ ఇన్పుట్ ఏదైతే ఉందో ఫైనల్గా అదే అవుట్పుట్గా ప్రొడ్యూస్ అయ్యింది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 ఉందనుకోండి, ఈ సర్క్యూట్తో ఇలా ఉంది. ఓకే, ఇది ఇన్పుట్, ఇది అవుట్పుట్. ఏమైంది, ఇక్కడ ఇంక్రీజ్ అయింది. ఇదే అవుట్పుట్ని తీసుకొచ్చి నేను ఇక్కడ ఇన్పుట్గా ఇచ్చా, ఇది ఇలా వచ్చింది. అంటే ఇప్పుడు ఏమైంది, డిక్రీజ్ అయింది. 1 to 10కి వెళ్ళిందంటే ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ అదే అవుట్పుట్ని తీసుకొచ్చి ఇక్కడ నుంచి మళ్ళీ 1 అయింది. అంటే ఏమైనట్టు, ఇది డిక్రీజ్ అయినట్టు. ఓకే, అంటే మనకి ఒరిజినల్ ఏదైతే ఇన్పుట్ ఇచ్చామో అదే అవుట్పుట్ అనేది వచ్చింది. ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే ఫ్రీ ఎంఫసిస్ సర్క్యూట్ అంటే ఇంక్రీజ్ చేస్తుంది, డి ఎంఫసిస్ సర్క్యూట్ అంటేనేమో డిక్రీజ్ చేస్తుంది. ఓకే, అది అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.